నమస్తే అందరికీ. నా పేరు ననావత్ రాజు నాయక్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో ఈయన అనాలోచితమైన ఆలోచనల వల్ల హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చి ఆ హైడ్రాని మంచి పద్ధతులలో వాడకుండా కేవలం పేద ప్రజల యొక్క ఇండ్లు కూలగొట్టడానికి మాత్రమే పంపిస్తూ ఉన్నారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి పేద ప్రజల ఇండ్లు చాలామంది కోల్పోయారు. ఈ హైడ్రా వల్ల కూడా బుచ్చమ్మ అనే ఒక మహిళ బాచ్పల్లిలో గుండెపోటుతో చనిపోయింది. ఈ హైడ్రా వల్లనే మూసి పరివాహక ప్రాంతంలో 309 ఇండ్లు కూలగొట్టిన దాంట్లో 3 హార్ట్అటాక్ తోటి చనిపోయారు. ఇంకా కొంతమంది మానసిక శోభ అనుభవించి బెడ్ మీద పడుకొని ఉన్నారు. అంటే వీళ్ళు చేసేది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చేయాలి తప్ప ప్రజల యొక్క భూములను లాక్కోవాలి, ప్రజల యొక్క ఇండ్లను కూలగొట్టాలి, ఇదేం షాడిజమో నాకు అర్థం కావట్లేదు. అసలు రంగనాథ్ గారికి చాలా మంచి పేరు ఉంది. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ అంటున్నాం కదా, రంగనాథ్ గారు ఏ విధంగా ఇట్లాంటి ఆలోచనలు తీసుకుంటా ఉన్నారు, ఆయన వెనకాల ఉన్న ప్రెషర్ ఏందో మనకైతే అర్థం కావట్లేదు. కానీ రీసెంట్గా జరిగిన దాంట్లో మేడ్చల్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో 317 ఎకరాల ప్రభుత్వ భూమిలో సర్వే నంబర్ 395, 342, 345, 348, 329 ఈ సర్వే నంబర్లో 317 ఎకరాలలో 100 ఎకరాలు శంకర్ అనే వ్యక్తి 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి 60 గజాలు 70 గజాల ప్లాట్లు చేసి అక్కడ పేద ప్రజలని, మేస్త్రీలు, ఆటో కార్మికులు, కూలి పనులు, అడ్డ మీద పని చేసుకునే ఆడవాళ్ళకి, గిరిజనులకు, పేద బడుగు బలహీన వర్గాల వాళ్లకు ఈ యొక్క భూములను 10 లక్షలకు 20 లక్షలకు ఒక్కొక్క ప్లాట్ లెక్కన అమ్మేశారు. వాళ్ళేమో అమాయకంగా ఇది నిజమే కదా, మనకు కరెంట్ కనెక్షన్లు ఇస్తూ ఉన్నారు, స్తంభాలు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, మనకు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని చెప్పేసి పేద ప్రజలు కొంటున్నారు. అంటే ఇక్కడ తప్పు ఎక్కడ జరిగిందంటే, రంగనాథ్ గారు మీరు వెళ్ళి ఫస్ట్ బుల్డోజర్ పెట్టి ఇల్లును కూలగొట్టే ముందు మరి దీన్ని ఎవరు కబ్జా చేశారనేది చుట్టుపక్క పరిసర ప్రాంతాలలో దాని యొక్క బాధితులు కూడా చెప్తా ఉన్నారు. మరి కబ్జా చేసిన మనిషిని మీరు పట్టుకొచ్చి ఆయన ఏ విధంగా కబ్జా చేసిండో, ఆయన వెనకాల ఉన్న ఎవరు, ఏ రాజకీయ నాయకుడు, ఏ పెద్ద పొలిటీషియన్ ఉన్నాడని మీరు కనుక్కొని ఆయన దగ్గర ఆ డబ్బులను రికవరీ చేయాలి. లేదంటే ఆయన యొక్క ఆస్తులను జప్తు చేసి ఎవరైతే ఆయన మోసం చేసి ఈ భూములను అమ్మిండో, ఈరోజు ఎవరైతే వాళ్ళ బతుకులు రోడ్ల మీద పడుతున్నాయో వాళ్ళకు మీరు న్యాయం చేసిన రోజే కదా ఈ హైడ్రాకు ఒక వాల్యూ ఉంటుంది, రంగనాథ్ గారికి ఒక వాల్యూ ఉంటుంది. లేదు మేము అలా చేయము, మా ప్రభుత్వాలు కబ్జా చేపిస్తాము, ఎవడో రాజకీయ నాయకుడు ఒక 100 ఎకరాలు కబ్జా చేయిస్తాడు, కబ్జా చేసిన భూమిని మేము కొంత దీన్ని మా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇస్తారు, మా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో సబ్ రిజిస్ట్రార్లు దానికి రిజిస్ట్రేషన్ చేయిస్తారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కరెంట్ కనెక్షన్ ఇస్తుంది, వాటర్ డిపార్ట్మెంట్ వాటర్ కనెక్షన్ ఇచ్చేస్తుంది, ప్రాపర్టీ ట్యాక్స్ మున్సిపల్ వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటారు, మా జేబులు మేము నింపుకుంటాము, అడిషనల్గా కావాల్సిన డబ్బులు కూడా తీసుకొచ్చి మా జేబులలో నింపుకుంటాము, తర్వాత పేద ప్రజలు వాళ్ళ బతుకులు వాళ్ళు సస్తారు, మేమైతే మొత్తం ఇస్తాం. కానీ మేజర్ మిస్టేక్ జరిగేది ఇక్కడే. ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉన్నారో, ఎప్పుడైతే మీరు పవర్ కనెక్షన్లు, వాటర్ కనెక్షన్లు, ప్రాపర్టీ ట్యాక్స్లు వసూలు చేస్తూ ఉన్నారో, ఎప్పుడైతే హౌస్ నెంబర్ అలాట్మెంట్ చేస్తున్నారో, మీరు చేయడం వల్లనే జనాలు అక్కడ కొంటా ఉన్నారు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్లు ఆపేస్తే ఇవన్నీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, కరెంటు, వాటరు అన్నీ మీరు ఇవ్వకుండా ఉంటే ఎవడో ఒక్కడో ఇద్దరో ఒక 5 మంది అయినా మోసపోయి కొనుక్కుంటారు, 11వ వాడు బాగుపడతాడు. ఇక్కడ ఏమి ఇస్తలేరు, ఇది ప్రభుత్వం యొక్క కబ్జా భూమి ఉండొచ్చు, మనకు రిజిస్ట్రేషన్లు అవుతాయని వెనకాల తిరుగుతారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వాలలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, మొత్తం అఫీషియల్గా గవర్నమెంట్ పేపర్లు చూపించి ఈరోజు వీళ్ళు కబ్జాదారులు, మా వాళ్ళు రిజిస్ట్రేషన్ మిస్టేక్లు చేసిరు కాబట్టి వీళ్ళు కబ్జాదారులు, కొన్నవాళ్ళు కబ్జాదారులని ఈరోజు హైడ్రా రంగనాథ్ గారు ఎవరైతే అక్కడ పేద ప్రజలు ఇళ్ళు కట్టుకున్నారో వాళ్ళని కబ్జాదారులు లెక్కన చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, ప్రభుత్వ అధికారుల మీద యాక్షన్ తీసుకునే దమ్ము రంగనాథ్ గారికి ఉందా? ఎవడైతే కబ్జా చేసిండో వాడిని పట్టుకొని వాని యొక్క ఆస్తులను జప్తు చేసుకొని ఈ పేద ప్రజలకు డబ్బులు ఇచ్చే దమ్ము ఉందా? ఏ పొలిటీషియన్ది మీరు ఇప్పటిదాకా కూలగొట్టారు? ఏ పెద్ద నాయకుంది ఇప్పటిదాకా మీరు కూలగొట్టారు? కేవలం పేద ప్రజలది మాత్రమే కూలగొట్టారు. ఎందుకంటే పేద ప్రజలు మీకు లీగల్గా కేసులు పెట్టారు, ఏం పెట్టారు, పొద్దున్న 5 గంటలకు వెళ్ళేసి మీరు ఇల్లు కూలగొట్టుకొని రావచ్చు. మీ దగ్గర పోలీస్ బలగం ఉంది, చేతిలో జేసీబీలు ఉన్నాయని చెప్పేసి పొలోమని వెళ్ళి
వాళ్ళ యొక్క బట్టలు కూడా తీయనీయకుండా, వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్లు కూడా తీసుకొనియకుండా, మీరు ఒక పాకిస్తాన్ నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా చొరబడిన టెర్రరిస్టుల కంటే హీనంగా వాళ్ళ తట్టబుట్ట సదిరేసి మీరు బయటపడేసి ఇండ్లు కూలగొడతా ఉన్నారు. చిన్న పిల్లలు రోడ్ల మీదకి వచ్చి మాకు ఆకలి అవుతుంది, మా అమ్మ నాన్న రూమ్లు చూడడానికి వెళ్ళారు, మా ఇల్లు కూలగొట్టిరు, మా పుస్తకాలు వెళ్ళినాయి, మాకు ఆకలి అవుతుంది, మేము అన్నం వండుకోలేదు, మా బియ్యం పోయింది, మా బట్టలు పోయిందని చిన్న పిల్లలు రోడ్ల మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ప్రజల కంట్లకెళ్ళి కన్నీళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ సంఘటనలు చూసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి గారి మనసు కరుగుతలేదా? ఇక్కడ హైడ్రా రంగనాథ్ గారి మనసు కరగట్లేదా? అసలు అర్థం కావట్లేదు. మీరు చేసేది ఏంది? మీకు దమ్ముంటే పెద్ద నాయకులు ఎవరైతే కబ్జా చేసుకున్నారో, ఈరోజు ఓవైసీ కాలేజ్ ఉంది సల్కం చేరులో, కూలగొట్టే దమ్ముందా రంగనాథ్ గారికి? వాటి జోలికి వెళ్ళరు మీరు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కబ్జాలు చేసి బిల్డింగ్లు కట్టిరు, వాటిని కూలగొట్టే దమ్ముందా రంగనాథ్ గారు, రేవంత్ రెడ్డి గారు? దీనికి సమాధానం చెప్పండి. మీరు పేద ప్రజల మీద పడ్డారు, కబ్జా చేసిన వదిలిపెట్టి ఆ కబ్జాకు గురైన వాడిని అక్కడ 10-20 లక్షలు పెట్టి వాళ్ళు నష్టపోతే మళ్ళీ వాళ్ళ గుండెల మీద తన్ని వాళ్ళని రోడ్డు మీద పడేసింది మీరు కాదా?